డబల్ స్మార్ట్ డబల్ కమీటా అన్నా డబల్ స్మార్ట్ ఎట్లుందంటే నిన్నటి సినిమా కంటే 1000 టైమ్స్ బెటర్, లైగర్ కంటే 2000 టైమ్స్ బెటర్ అన్న. నేను ఏమంటారు ఫస్ట్ స్మార్ట్ గురించి చెప్పలేను కానీ కాకపోతే స్మార్ట్కి ఎప్పుడైనా కేజీఎఫ్ 1 వచ్చినా స్మార్ట్ వచ్చినా ఆ ఫ్లేవర్ అనేది ఆడియన్స్కి కొత్త ఫ్లేవర్ అది. ఇప్పుడు సెకండ్ టైం ఏం చేస్తారంటే కొంచెం కంపేర్ చేసిన ఫస్ట్ హాఫ్ కొంచెం 15-20 మినిట్స్ అరే ఏంద్రాబాయ్ సినిమా అని చెప్పేసి అనుకున్నా కూడా దాని తర్వాత పూరి గారి ఫ్లేవర్ ఎప్పుడైతే యాడ్ అవుతుంటుందో అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక వేలు వెళ్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకో వేలు వెళ్తుంటుంది. లైగర్లా మన మైక్ టైసన్ ఎట్లయితే డిగ్రేడ్ చేసిరో ఎట్లయితే తన్నడానికి వినడం చేసిరో సంజయ్ దత్ గారికి ఈ సినిమాలో తన్నకుండా మర్యాద ఇచ్చి విలన్ని ఈక్వల్ గా చంపిండు అన్న. చాలా బాగుంది. లైగర్ కంటే 1000 టైమ్స్ బెటర్. నిన్న దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇవాళ కొంచెం పూరి గారు కొంచెం కాపాడిండు, మంచి సినిమా అయితే ఇచ్చిండు మనకి. పూరి గారు కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్. నేను ఏమంటున్నా అంటే స్మార్ట్ శంకర్ ఏంటంటే ఇప్పుడు కేజీఎఫ్ 1 వచ్చింది, చాలా బాగా నచ్చింది. స్మార్ట్ కూడా 1 వచ్చింది, చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం కంపారిజన్ ఉంటుంది, కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం తగ్గుతుంది. కానీ అలీ గారిది అయితే కొంచెము నవ్వుపించిన ఆ ట్రాక్ లో మధ్యలో వచ్చి ఏదైతే ఇంటెన్స్ మనము క్రియేట్ అవుతుంటుందో అలీ గారు వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాడు. అయినా కూడా ఆ ఇంటెన్స్ అనేది తగ్గకుండా చాలా బాగా అనిపించింది. మెయిన్ థింగ్ మన మణి శర్మ గారు అయితే ఒక సినిమాకి 100% ఇస్తే దీనిలో 1000% పెట్టేసిండు. ఒక సాంగ్ తప్ప అన్ని బాగున్నాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. స్మార్ట్ శంకర్ మంచి పూరి జగన్నాథ్ గారి సినిమా. స్మార్ట్ శంకర్ కంటే బాగుందా? పోలిస్తే అదే బాగుంది. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసాము డబుల్ స్మార్ట్ అంటే, బట్ ఆ స్మార్ట్ శంకరే బాగుంది. మరి ఏంటంటే ఇందులో కొంచెం బాగున్నాయి. ఆలీ కామెడీ కానీ మదర్ సెంటిమెంట్ కానీ పెట్టడం కూడా కొంచెం బాగానే ఉంది. మేబీ 5కి 3 ఇవ్వచ్చు. పూరి ఫ్యాన్. పూరి ఏదైనా డైరెక్షన్ చాలా ఫాస్ట్గా తీస్తాడు. అది హిట్ అయినా అవ్వచ్చు, ఫ్లాప్ అయినా అవ్వచ్చు. ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాం, బట్ యావరేజ్ అని చెప్తాను. మూవీ యావరేజ్, కొన్ని ఎమోషన్ అంటే స్మార్ట్ శంకర్తో పోలిస్తే యావరేజ్. ఏం డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది ఏంటి సినిమాలో? డిసప్పాయింట్మెంట్ అంటే స్మార్ట్ శంకర్లో మనం కొన్ని చూసాము, యాక్షన్ గా నవ్వింది కానీ కొంచెం ఓవర్ అనిపించింది. అంత అనిపించలేదు. ఆలీ కామెడీ కొంచెం బాగుంది కానీ స్మార్ట్ శంకర్తో పోలిస్తే యావరేజ్, అంత లేదు. ప్రొడక్షన్ వాల్స్ కానీ లిప్ లాక్ సీన్స్ కానీ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే సాంగ్స్ కూడా ఇంకా అంత హైప్ రాలేదు. మన నార్మల్గా ఉన్న సాంగ్స్ కూడా ఎవ్రీథింగ్ సూపర్. అంతే, సినిమా గురించి ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ సినిమా అయితే చూడొచ్చు ఒకసారి. అన్నా పూరి జగన్నాథ్ అంటే అనేది ఆ పూరి జగన్నాథ్ గారి ఎనర్జీ లెవెల్కి ఈ సినిమాకి సెట్ కాలేదు అనిపిస్తుంది. అంటే ఆయన తీయాల్సిన సినిమాలు వేరే లెవెల్, కానీ ఈ సినిమా సంబంధించి అయితే కొద్దిగా ఎనర్జీ లెవెల్ తగ్గింది అనిపిస్తుంది పూరి జగన్నాథ్. సాంగ్స్ అదే చెప్తున్నా కదా, పెద్దగా ఏం లేవు సాంగ్స్, నార్మల్గానే ఉన్నాయి సాంగ్స్. అయిపో మళ్ళీ 1-2 సార్లు చూడాలనేది అయితే ఏం లేదు, చూడొచ్చు. స్మార్ట్ శంకర్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? దాంతో కంపేర్ చేస్తే ఇదైతే చాలా డల్ బ్రదర్. నిజంగా పూరి జగన్నాథ్కి స్మార్ట్ శంకర్కి డబుల్ స్మార్ట్కి చాలా అసలు సంబంధం లేకుండా పోయింది. అంటే ఈయన డైరెక్షన్ చేసిందా అన్నట్టుంది. ఇక ఫ్లాప్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంత ముందుకి లైగర్ సినిమాతో మనోడు ఫ్లాప్ ఈ సినిమా. కానీ నెక్స్ట్ సినిమా లైగర్ బాగుంది, ఇది బాగుంది. లైగరే అంటే కొద్దిగా బాడీ లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెంట్ మోడల్ లైగరే బాగుంది. కానీ ఇది ఏంటంటే కొద్దిగా కొట్టేసింది అన్న, డల్ అయితే అయింది సినిమా. నిజంగా పూరి జగన్నాథ్ గారు నెక్స్ట్ సినిమా ఇంకా కొద్దిగా ఎనర్జీతో రావాలి, ఆ ఎనర్జీ లెవెల్స్ చూపించాలని కోరుకుంటున్నాను. లేదు బ్రదర్, డిఐ కానీ ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లొకేషన్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్ కూడా ఎవ్రీథింగ్ సూపర్. కానీ కొద్దిగా స్టోరీ పరంగానే కొద్దిగా డల్ అనిపించింది. మదర్ సెంటిమెంట్ మెయిన్ బ్రదర్. సినిమాలో ఏంటంటే ఈ సినిమా ఈ ఎనర్జీ సినిమాకి మదర్ సెంటిమెంట్ అనేది వర్తబుల్ కాలేదు అనుకుంటున్నా. ఓకే అన్న, యావరేజ్ ఉంది, బాగానే ఉంది కానీ సీక్వెల్ అంత లేదు కానీ ఓకే. వన్ టైం వాచబుల్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంది. సెకండ్ హాఫ్ ఆలీది జర ట్రాక్ బాగానే ఉంది. ఆలీది మొత్తం అమెజాన్ ఫారెస్ట్ నుంచి వస్తుంది, బాగుంది ఆలీ ట్రాక్. స్మార్ట్ శంకర్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? అదే మంచిగా ఉంది, ఫస్ట్దే మంచిగా ఉంది. ఇది యావరేజా? అంతే, ఫస్ట్ పార్టే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందన్న, పర్లేదు. సెకండ్ హాఫ్ ఇదేం టార్చర్ రా బాబు అన్నట్టు. సెకండ్ ఎందుకని ఏం లేదన్న, అసలేం లేదు. సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు, రొటీన్. కామెడీ కూడా నార్మల్ అయినా. ఆలీ గారిది కూడా అంత లేదు, మరీ అంత రాడ్ అయితే కాదు అన్న. ఓకే, యాజ్ యూజువల్ అనుకున్నట్టే ఉంది. కొత్తగా అయితే స్మార్ట్ శంకర్ ని కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంది? సేమ్. సేమా?
దాన్ని కొంచెం డబుల్ స్మార్ట్ అని కొంచెం పేరు టైటిల్ తాగా చాలా మంది పూరి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు డైరెక్షన్ లో. మరి ఈ మధ్య వచ్చిన సినిమాలు తీస్తే అసలు పూరి గారేనా అని అనిపిస్తుంది. అనిపిస్తుంది, అలానే అనిపిస్తుంది. ఆయన మార్క్ అయితే అస్సలు లేదు. నీరసం వచ్చేస్తున్నాయి. సెకండ్ హాఫ్ అయితే అదే పొజిషన్ అన్న.